ఏంటంటే టైలరింగ్ అనేది కాయ కష్టం చేసుకొని సెటిల్ అవ్వాలి అనుకుంటారు. ఓకే, ఆ డబ్బులు కట్టి మనకి ఇస్తారు. ఓకే, మళ్ళీ ఆ డబ్బులు మనం తినేసి, ఓకే, ఆ డబ్బులు తినేసి మళ్ళీ ఫీజు కట్టిన కాన్సెప్ట్ ఉంటుంది. నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ కట్టుబడికి ఒకసారి జాయిన్ అయితే నేర్చుకుని పర్ఫెక్ట్ అయినందుకు ఛాన్స్ ఉంటుంది. అది 1 ఇయర్ కాదు, 3 మంత్స్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్ అయినా సరే ఒకసారి జాయిన్ అయితే నేర్చుకుని పర్ఫెక్ట్ ఛాన్స్ ఇస్తాను. అట్లానే కొంతమంది ఉన్నారు మిస్ చేసుకున్న వాళ్ళు. ఎట్లా అంటే సార్ ఎలాగ గ్యారంటీ ఇచ్చారు, నాకు నచ్చినప్పుడు వెళ్తాను, నేను నాకు నచ్చినప్పుడు చేసుకుంటాను ఎలాగ చెప్తారులే, ఏముందని ఉంటుంది. అలా వచ్చినా నాకేం ప్రాబ్లం, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి సీట్లో కూర్చున్నాను. ఒకసారి అంటే నేను ట్రైనింగ్ ఎవడైనా కూర్చున్న ప్రాబ్లం ఇది. మీకు ప్రాబ్లం ఎందుకంటే సపోజ్ ఏ అయిన పర్సన్ బి అయిన పర్సన్ జాయిన్ అయ్యి ఏ అయిన పర్సన్ జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ షాప్ పెట్టుకున్నారు. బి అయిన పర్సన్ ఏంటంటే ఆప్షనల్గా ఇచ్చారు ఛాన్సెస్. మీరు నన్ను టెస్ట్ చేయడం కాదు, ఎందుకంటే మీరు నేర్చుకుని సెటిల్ అయితే పర్ మంత్ 40 50 60 80,000 సంపాదించుకుంటారు. మీరు ఆ విధంగా చూసుకుంటే మీరే లాస్ అవుతారు. నాకు ప్రాబ్లం కాదు, నేను ఇచ్చేది ట్రైనింగ్ తింటే. ఓకే, నాకు నెంబర్స్ కనిపిస్తే నాకు ప్రాబ్లం కాదు, ఇంకా బెటర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా సరే నేర్చుకుని పర్ఫెక్ట్ అయిన వరకు ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ ఏంటంటే వన్స్ యూ హ్యావ్ టు జాయిన్ ద మై క్లాసెస్ మై రెస్పాన్సిబిలిటీ బట్ యూ నీడ్ టు హార్డ్ వర్క్, ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మీరు నేర్చుకుని జాయిన్ అయితే, ఒకసారి జాయిన్ అయితే మీకు ఇప్పుడు ఇచ్చిన రూల్స్ అన్ని మీకు వర్తిస్తాయి అన్నమాట. ఓకేనా, ఇంకేంటంటే ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, మన దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ 40-45 మెంబర్స్ లేడీస్ ఉంటారు. సో లేడీస్ ఉంటారంటే 40-45 మెంబర్స్ ఒకేసారి రారు. మండే వెన్స్డే ఫ్రైడే ఒక 20-25 మెంబర్స్ వస్తారు. ఆ 20-25 మెంబర్స్ వచ్చిన మార్నింగ్ 11 to 9 వరకు ఇస్తామన్నమాట. మన దగ్గర ఏంటంటే చాలా బెటర్ అన్నమాట. మీరు ఎక్కడ చూసుకోండి, ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఒక పర్టికులర్ టైంకి 11 o'clock 10 o'clock చెప్పి ఆ బ్యాచెస్ ఫినిష్ చేసి పంపిస్తారు. నా దగ్గర అలా కాదు, స్టూడెంట్ కన్వీనియంట్ టైం ప్రకారమే స్టూడెంట్కి ఎప్పుడైతే పాసిబిలిటీ ఉంటుందో ఆ టైం నేను డిసైడ్ చేసుకుంటాను. మార్నింగ్ 11కి వస్తారా, 12కి వస్తారా, 1కి వస్తారా, 3కి వస్తారా, 5కి వస్తారా, 7కి వస్తారా, 9కి వస్తారా. ఇక్కడ ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు ఏ టైంకి రాని ఇంట్రెస్ట్ టైంకి వస్తే సరిపోతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఆసక్తి చూపించే టైంకి వస్తేనే సరిపోతుంది. ఓకేనా, వెరీ క్లియర్ పాయింట్. ఇక్కడ ఏంటంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు, నేర్చుకోవాలని ఆలోచన చాలా మంది ఉంటుంది. సో మనకి పర్టికులర్ స్పెసిఫిక్ టైం సరిపోతుందా లేదా అనేది చాలా మంది ఆలోచిస్తుంటారు జాబ్ హోల్డర్స్. సో ఇక్కడ జాబ్ హోల్డర్స్ కూడా ఈవినింగ్ డ్యూటీ చేసుకుని వచ్చి నేర్చుకోవచ్చు 6కి 7కి